హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే మినీ వ్లాగ్. శుక్రవారం రోజు అమ్మవారిని ఎంతసేపు పూజ చేసినా తనివి తీరదు. రోజు కంటే కూడా శుక్రవారం పూజ ఇంకా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ అమ్మవారిని చూస్తున్నంతసేపు ఇంకాస్త చూస్తూనే అలాగే ఉండాలనిపిస్తుంది. పైన ఒక కామెంట్ ఇచ్చాను చూడండి. నాకైతే ఆ కామెంట్ చదివాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇంతకుముందు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి పాజిటివ్, కానీ ఇదైతే నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మీ వీడియోస్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానండి, చాలా బాగున్నాయి మీ వీడియోస్. మిమ్మల్ని చూస్తుంటే సరస్వతీదేవి లక్ష్మీదేవి కలిపి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీకు అంత పెద్ద పాప ఉందంటే నమ్మలేకపోతున్నా. మీ పాప కూడా చాలా బాగున్నారు. మీ వీడియోస్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా రియాలిటీగా ఉంటాయి అని కామెంట్ చేశారు. నిజంగా అది చదివి చాలా హ్యాపీగా అనిపించింది. మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఆ కామెంట్ అలా పెట్టాను. కామెంట్స్ నాకు బూస్ట్ లాగా పనిచేస్తున్నాయి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను కట్టుకునే శారీస్ చాలా బాగున్నాయి అని లింక్ ఇవ్వమని అడుగుతున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను కట్టుకునే శారీస్ అన్నీ మా పిల్లలు చిన్న ఉన్నప్పటివి. ప్రజెంట్ కట్టుకున్న శారీ కూడా మా చిన్న పాప సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు కొనుక్కున్న శారీ అండి. ఇంకొకటి, నా నల్ల పూసల గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయి. అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు అనుకుంటా. పాత వాళ్ళైతే నేను మన ఛానల్లో ఆల్రెడీ నల్ల పూసల చైన్ గురించి వీడియో పెట్టాను కదా, ఇంకా కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇది నల్ల పూసల గుత్తి, ఒకటి నార్మల్ నల్ల పూసలు ఉంటాయి కదా, అది తీసుకొని గుచ్చుకున్నాను. మిడిల్లో లక్ష్మీ కాసండి అమ్మవారిది, అటు ఇటు గోల్డ్ పూస, మధ్యలో నల్ల పూస వేసుకొని గుచ్చుకున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఉంటాను, బై బై. ఓం శ్రీమాత్రే నమః.